మహిమోన్నతుడు మహిమాన్వితుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. దేవుడు వాగ్దానాన్ని స్థిరపరిచేటువంటి దేవుడు. ఎందుకు ఈ వాగ్దానాన్ని మీకు అందిస్తున్నామంటే మీరు ధైర్యంగా ఉండాలని, దేవుని శక్తిని పరిపూర్ణంగా పొందుకోవాలని, దేవుని ఆత్మతో నింపబడాలని, దేవుని ఆత్మ ఎక్కడైతే సంచారం చేస్తుంటారో అక్కడ స్వాతంత్రం ఉంటుందని దేవుని నాకు తెలుస్తున్నాయి. మీ జీవితంలో దేవాదుడు గొప్ప స్వాతంత్రాన్ని అనుగ్రహించాలని, ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల చేయాలని, ఒకవేళ భయం గుప్పిట్లో పరిస్థితులు ఉన్నట్లయితే దేవుడు ధైర్యంతో మిమ్మల్ని నింపాలని, ఈ వాగ్దానాలు మీ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఆదరణకరంగా ఉండాలనే ప్రతిరోజు ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ వాగ్దానాలు మీకు అందిస్తున్నాం. జాగ్రత్తగా వీక్షించండి, అనేక మందికి షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా అనేకమైన వీడియోలు, మీకు తెలియనటువంటి అనేకమైన విషయాలు ఈ యొక్క వీడియో ద్వారా మీకు అందిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా దీవెన పొందుతారు. డోంట్ మిస్ ఇట్. కాబట్టి ఈ వీడియోని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఒకవేళ బెల్ సింబల్ క్లిక్ చేయండి. తద్వారా ప్రతిరోజు ఉదయకాలం 6 గంటలకి ఈ వీడియోలు మీకు వస్తున్నాయి. తద్వారా దేవుని యొక్క ప్రత్యేకమైన శక్తిని మీరు అనుభవిస్తారు. ఆలస్యం చేయకుండా ఈ రోజున వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనం. నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదను. సచ్ ఎ గ్రేట్ ప్రామిస్ ఇట్ ఈస్. నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదను. నిజంగా దేవుని ఆశీర్వాదం చాలా గొప్పదండి. దైవిక ఆశీర్వాదం చాలా శ్రేష్టకరమైనది. దైవిక ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన దేవుని లేఖ తెలుస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఆశీర్వదించబడినటువంటి వారు మనకు తెలుసు. అబ్రహాము ఒంటరిగా వచ్చాడండి కల్దీ దేశం నుంచి. దేవాదేవుడు అబ్రహామును బహుగా దీవించాడు. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. యోసేపును దేవుడు ఆశీర్వదించాడు. గుంటలో పడిపోయినటువంటి యోసేపుని దేవాదేవుడు లేవనెత్తి ఐగుప్తు దేశానికి దేవుడే పంపించి ఉన్నతమైన స్థానంలో యోసేపుని నిలిపాడు ప్రభు. నిజంగా దేవుని ఆశీర్వాదాలు చాలా గొప్పవండి. ఎస్తేరు ఒక అనాథ బాలిక, నిజంగా ఒక పంచాన బతుకుతున్నటువంటి ఎస్తేరుని దేవాదేవుడు దీవించి ఉన్నతమైన స్థానంలో దేవాదేవుడు నిలిపాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు కార్యం జరిగిస్తాడు. నీ జీవితంలో కూడా అద్భుతాన్ని జరిగిస్తాడు. నీ యొక్క సంతానాన్ని విస్తరింపజేస్తాడు. నీ సంతానం భిక్షమెత్తుకోదు. నీతిమంతుల సంతానం భిక్షమెత్తుడు కానీ వారి సంతానము పాడైపోవటం నేను చూడలేదని దావీదు అంటాడు. నిజంగా నీతిగా నువ్వు బ్రతికితే, దేవుని భయభక్తులు కలిగి నువ్వు బ్రతికితే, దేవుని విశ్వాసం ఉంచి నువ్వు బ్రతికితే కనుక దేవుడు ఏనాడు కూడా నిన్ను విడిచడు. నిన్ను ఉన్నతమైన స్థానం నడుపుతాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ సంతానాన్ని దేవుడు దీవిస్తాడు. నీ చేతి పని దేవుడు దీవిస్తాడు. నిశ్చయముగా నీ చేతి కష్టార్జితం నువ్వు అనుభవించదు. నీ లోకిటి నీ భార్య ఫలించి ద్రాక్ష వలె ఉండను. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారన్న వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఒకవేళ గర్భఫలం లేదా, దేవుని గర్భాన్ని తెరవబోతున్నాడు. ఆర్థికపరమైన ఇబ్బందుల, రుణ బాధల, వ్యాపారం తలపెట్టో కానీ వ్యాపారంలో ఎదుగుబొదుగు లేదా, నీ జీవితంలో దేవదేవుడు గొప్ప కార్యాన్ని ఈ వాగ్దానం తదుపరి దేవుడు చేయబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని విని దేవుని సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయి. ప్రభు, నీ సేవకుడి ద్వారా ఈ వాగ్దానాన్ని నాకు తెలియజేస్తున్నావు, ఈ వాగ్దానం నాకు ఇస్తున్నావు, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. నిజంగా నీ జీవితంలో అద్భుతాన్ని పొందుకుంటావు. నిజంగా గొప్ప కార్యాలను పొందుకుంటావు. నీ కన్నీరు తొడవబడుతుంది. అద్భుతాలు దేవాదేవుని జరిగిస్తాడు. నిజంగా అబ్రహాముని దేవాదేవుడు దీవించాడండి. దేవుని మాటకు విధేయత చూపించడం ద్వారా అబ్రహాముని దేవుడు దీవించాడు. నిజంగా షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు నిజంగా బబులోను చెరలోకి వెళ్ళినటువంటి వారు ఆ రాజ్యంలో ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళగలిగారనంటే దేవుని యందు భయభక్తులు. అంత మాత్రమే కాకుండా దేవుని కొరకు వీరోచితమైనటువంటి డెసిషన్స్ వారు తీసుకున్నారు. అందును బట్టే దేవాదేవుడు వారిని విడిచిపెట్టలేదు. మొదట నా రాజ్యమును, నా నీతిని మొదట వెతుకుడు, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడిన దేవుని లేఖను సెలవిస్తున్నాయి. మత్తయి 6:33. ఈ రోజున మీ జీవితాల్లో కూడా మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికినప్పుడు అన్ని కార్యాలు మీ జీవితంలో సఫలమవుతాయి. మీ కోరికను దేవుడు సిద్ధింపు చేస్తాడు. మీ అవసరాలు దేవుడు తీరుస్తాడు. అద్భుతాలు మీ జీవితంలో జరిగించబోతున్నాడు దేవాదేవుడు. ధైర్యం తెచ్చుకోండి. మీ జీవితంలో నెమ్మది కలిగి ఉండండి. జడియొద్దు, బెదరొద్దు. ప్రభు నీ పక్షాన. నీ ప్రభు ఎవరనుకుంటున్నావు? ఆయన సర్వశక్తిమంతుడు. ఆకాశం అందులో సమస్తాన్ని కలుగు చేసినటువంటి దేవుడు. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఆర్డినరీ గాడ్. ఆయన సాధారణమైనటువంటి దేవుడు కాదు. మహోన్నతుడు, మహిమాన్వితుడు, సర్వసృష్టికర్త, సర్వజ్ఞాని అయినటువంటి దేవాదేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీకు ఇస్తున్నాడు వాగ్దానం. ఎత్తిపట్టి ప్రార్థన చేయి. అద్భుతాలు నీ జీవితంలో పొందుకుంటావు. నీ జీవితంలో ఇంకా తిరుగు నీకు ఉండదు. అద్భుతమైన కార్యాలు దేవాదేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. తల ఉంచుతావు. నీ కోసం ప్రార్థన చేస్తాను. దేవాదేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదానికి కారణమవుతున్నాను మా ప్రభువా. ఈ ఉదయ కాల్సిన నీ వాగ్దానాన్ని నీ ప్రజల పట్ల ఇప్పుడే మీరు నెరవేర్చండి అయ్యా. స్థిరపరచండి. ఇప్పుడే నీ ద్వారాల వారి పట్ల తెరవమని వేడుకొంచున్నాను తండ్రి.
నమ్మదగినటువంటి దేవుడు, గొప్పవాడు, ఆశ్చర్యకరుడు, నీకు స్తోత్రాలు తండ్రి. నెమ్మదితో నింపండి ఆయన. ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నటువంటి వారు యేసు నామములో ఇప్పుడే ఆర్థికపరమైన సమస్య నుంచి గొప్ప పరిష్కారాన్ని పొందుకొనుదురుగాక. అనారోగ్యంతో ఉన్నటువంటి వారు, దీర్ఘకాలిక రోగాలు, తాత్కాలిక రోగాలతో బాధపడుచున్న వారు యేసు శక్తిగల నామములో ఇప్పుడే తండ్రి గొప్ప విడుదల వారు పొందుకొనుదురుగాక. నెమ్మదితో ఈ రోజున దినదీవులన్నీ కూడా మెండుగాన్ని ప్రజలకు క్రమరించమని వేడుకుంటున్నాను నాయన. ఈరోజు పుట్టినరోజులు ఎవరైతే జరుపుకుంటున్నారో వారి జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించండి. సంవత్సరమైన దయకిరీటాన్ని ధరింపు చేయండి. వారి జాడల సారం వెదజల్లినట్టు కృప చూపించండి. అంత మాత్రమే కాకుండా వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నటువంటి వారి జీవితాల్లో వైవాహిక జీవితాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు చేయండి. ఈ దినదీవులను మెండుగాని ప్రజలతో ఉంచి నడిపించమని వేడుకుంటూ క్రైస్ట్ టెంపుల్ మందిర నిర్మాణం కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభు ద్వారాలు మీరు తెరవండి, అద్భుతాలు మీరు జరిగించండి. నీకు అసాధ్యమైనది లేదయ్యా. ప్రభువా దావీదు ప్రభువా నీ మందిరాన్ని కట్టడానికి ఎప్పుడైతే పూనుకున్నాడో సాల్మను ద్వారా ప్రభువా అతని కోరికను నెరవేర్చినందుకు నీకు స్తోత్రాలు నాయన. ప్రతిష్టాత్మకమైనటువంటి నీ మందిరాన్ని కట్టడానికి సాల్మను మీరు ఏర్పాటు చేసుకున్నారు. విజయవాడ పట్టణంలో ప్రభువా నీ ద్వారాలు మెండుగా తెరిచి అద్భుతాలు జరిగించమని వేడుకుంటూ యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.